మేడ్చల్ జిల్లా బోడుపల్లో చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు రామోల శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పార్టీ నాయకులు ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు, విద్యార్థుల దాహార్తి తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రధాన కూడళ్లలో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Take care. ఈరోజు మా అధినేత చంద్రబాబు పుట్టినరోజు పురస్కరించుకొని నేను చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఆయన ప్రతి ఏటా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి మేము అహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అలాగే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ ఇంకా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ ఎలక్షన్ వచ్చినా మేము నిల్చోడానికి కానీ బాబు గారు ఆదేశిస్తే ఎక్కడైనా మేము పోటీ చేయడానికి కార్యకర్తలుగా నాయకులుగా మేము
నిల్చుంటామని బాబు గారికి మేము తెలియజేస్తున్నాము. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో జెండా ఎగిరే విధంగా తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలు భవిష్యత్తులో ఉంటాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే భువనేశ్వరమ్మ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 76 లక్షల రూపాయలు అన్న క్యాంటీన్లకు విరాళంగా ఇవ్వడం జరిగింది. బాబు గారు జన్మదినం పురస్కరించుకొని దానికి అమ్మగారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా పార్టీని బలోపేతం చేస్తూ కమిటీని కూడా నిర్మిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. జై బాబు, జై తెలుగుదేశం. జై బాబు.